హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి సెలెక్షన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్. సో ఇవి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి అయితే మనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ అనే రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి 25 సెప్టెంబర్ 2024 రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఆన్లైన్ applications are invited from eligible persons for the post of air traffic controller trainees for airport services center division Bangalore and aircraft division Nasik. సో ఇది వచ్చేసి ట్రైనీస్కి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు అండ్ నాసిక్లో ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ బేసిక్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. On successful completion they will be considered for absorption as assistant aerodrome officer grade 1. సో వీళ్ళకి వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి బెంగళూరు అండ్ నాసిక్లో ట్రైనింగ్ అయితే ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, అలాగే జాబ్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినంత వరకు ట్రైనింగ్ అయితే 1 year అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ 1 year కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ సో వాళ్ళు వచ్చేసి అసిస్టెంట్ ఏరోడ్రోమ్ ఆఫీసర్గా గ్రేడ్ 1 పోస్ట్కి అయితే సెలెక్ట్ అవుతారు. సో ఇదైతే మంచి పోస్ట్ అని చెప్పొచ్చు. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అయితే చూద్దాం. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్. సో వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీకి 9, ఓవరాల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 1 ఉంది, ఓబీసీకి 3 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 5 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా 9 పోస్ట్ గ్రేడ్ 1. సో దీనికి శాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అయితే ఉంది. సో అయితే చూసుకోండి. సో మీరైతే దీని కేటగిరీ ప్రకారంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అయితే. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఫుల్ టైమ్ 4 years ఆఫ్టర్ 10+2. సో 10+2 ఇంటర్మీడియట్ తర్వాత ఖచ్చితంగా 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో 4 years అంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో దాంట్లో మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్. సో ఈ గ్రూప్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ నుండి వాళ్ళైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్. అలాగే కంప్యూటర్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్లో ఇలాంటి గ్రూప్స్ ఏవి తీసుకున్నా కూడా వీళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అయితే చూసుకోండి. సో క్యాండిడేట్స్ పొసెసింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదర్ దెన్ దోస్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇక్కడ పైన మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ తప్ప మిగతా ఎవ్వరు కూడా ఇంజనీరింగ్ నుంచి కూడా ఎలిజిబుల్ అవ్వరు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 3 గ్రూప్స్ ఎలక్ట్రికల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఈ 3 గ్రూపుల నుంచి ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్స్లో. సో దీనికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి 70% అయితే ఉండాలి, అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు. అలాగే ఎస్సీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా 70% సేమ్, 60% సేమ్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కూడా సేమ్ 70% అయితే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 60% అయితే ఉండాలి. సో ఓవరాల్గా 70% అయితే వీళ్ళకు ఉండాలి, 60% అయితే వాళ్ళకు ఉండాలి మార్క్స్. సో అయితే చూసుకోండి.
సో ఓన్లీ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఆల్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఇండికేటెడ్ అబోవ్. సో ఖచ్చితంగా ఫుల్ టైమ్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఒకవేళ డిస్టెన్స్లో మేము ఇంజనీరింగ్ చేసాము అని అనుకునే వాళ్ళు మాత్రం దీనికైతే ఎలిజిబుల్ అవ్వరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్స్. సో అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ అబౌట్ 28 ఇయర్స్, 16/10/2024 వరకు 28 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి. అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకొక 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 28 + 5 33 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలాగే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకు ఓన్లీ 3 ఇయర్సే ఉంటుంది. సో 3 ఇయర్స్ అంటే 31 ఇయర్స్. సో 31 ఇయర్స్ అయితే 31 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఓబీసీ వాళ్ళకు ఉండకూడదు. సో అయితే చెక్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 28 + 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో 38 ఇయర్స్ అయితే ఉండొచ్చు. సో అది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్. సో 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఇంటర్నల్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో ఒక్కసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఎలాంటి సందర్భంలో కూడా మళ్ళీ రిటర్న్ అయితే చెయ్యరు. హెచ్ఏఎల్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ డిపాజిట్స్ ద అప్లికేషన్ ఫీ టు ద రాంగ్ అకౌంట్ కానీ మల్టిపుల్ పేమెంట్స్. ఒకవేళ మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ ఫీజు పే చేసేటప్పుడు రాంగ్ అకౌంట్కి కానీ లేదంటే మల్టిపుల్ పేమెంట్స్ చేస్తే మాత్రం దానికి హెచ్ఏఎల్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో మీరే జాగ్రత్తగా చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ ద అప్లికేషన్. సో క్యాండిడేట్స్ ఏంటి అంటే ఎగ్జామ్ ఫీజు పే చేసే ముందే మీ క్వాలిఫికేషను మీరు ఎలిజిబుల్లా కాదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకొని సో దీని ప్రకారంగా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉండదు. స్టెప్ 1 ఇక్కడ మెన్షన్ చేశాడు, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ స్టెప్ 4. సో ఈ స్టెప్స్ అన్ని ప్రకారంగా మీరైతే అప్లై చేయండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విల్ కంప్రైజ్ ఆఫ్ ఆఫ్లైన్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సో ద రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ బెంగళూరు. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సో దీనికైతే మీరైతే ముందే ప్రిపేర్ అవ్వాలి. సో ద రిటర్న్ టెస్ట్ 136 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దాంట్లో 2.5 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది, 136 మార్క్స్ అయితే ఉంటుంది. సో ద రిటర్న్ టెస్ట్ విల్ బీ ఇన్ 3 parts కంప్రైజింగ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs. Part 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ 17. అలాగే జనరల్ అవేర్నెస్ Part 2 నుంచి 34 MCQs ఆన్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. అలాగే Part 3 విల్ కన్సిస్ట్ ఆఫ్ 85 MCQs ఆన్ ద కన్సర్న్డ్ డిసిప్లిన్. సో ఓవరాల్గా మీకు అయితే 136 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 136 మార్క్స్ అయితే ఉంటాయి. 2.5 hours రాసేయచ్చు మీరు ఎగ్జామ్ అయితే. సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో ద స్కిల్ సెట్ 24 marks విచ్ వుడ్ కంప్రైజ్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్, psychomotor abilities, sensory abilities, interactive or social skills, knowledge and scales, new interactive or social skills. సో 24 మార్క్స్కి అయితే మీకు స్కిల్ సెట్ అనేది ఉంటుంది. సో తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది చెక్ చేస్తారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉంటుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాపించుకుంటారు. తర్వాత జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ప్లేస్మెంట్ అనేది ఇస్తారు. సో 1 year అయితే మీకు 1 year అయితే మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ 1 yearలో మీకైతే 30,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో 30,000 నుంచి 1 lakh వరకు అయితే మీకైతే శాలరీ అనేది ఉంటుంది. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఈ జాబ్కి. సో ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25th September నుంచి October 16th వరకు అయితే ఉంది. సో 25th ఈ మంత్ 25th నుంచి
లాస్ట్ మంత్ 25th నుంచి అక్టోబర్ 16th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్కి నవంబర్ 9th అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. నవంబర్ 9th డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ వచ్చేసి నవంబర్ 24th ఉంటుంది మీకు. అలాగే రిటర్న్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ 26th అయితే రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే స్కిల్ టెస్ట్ కాల్ లెటర్ వచ్చేసి డిసెంబర్ 2nd అయితే మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది. అలాగే స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 16th అండ్ డిసెంబర్ 17th కంప్లీట్ చేస్తారు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ స్కిల్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ 19th అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ హెచ్ఏఎల్ వెబ్సైట్ వచ్చేసి 24th డిసెంబర్ రోజు మీకైతే కంప్లీట్ చేస్తారు. సో ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్ 30th అయితే మీకు ఉంటుంది. సో ఫైనల్ ఆఫర్ లెటర్ వచ్చేసి జనవరి 6th అయితే మీకు ఫైనల్గా ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో నోట్ వచ్చేసి ఎగ్జాక్ట్ డేట్స్ చేంజెస్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్. ఒకవేళ ఈ డేట్స్లో ఏవైనా చేంజెస్ వస్తే కనుక మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.